ఒకసారి ఒక భక్తుడికి కోపం వచ్చి దేవుడితో ఇట్లా అన్నాడంట. స్వామి, అన్ని పూజలు చేస్తున్నా, నిన్నే కొలుస్తున్నా, నాకన్నీ నువ్వే ఇస్తావని చెప్పి, నాకేం కావాలో నీకే తెలుసని, నిన్నే పూజిస్తూనే ఉన్నాను కదా! కానీ నా లైఫ్ ఇలాగే ఉందేంటి స్వామి? ఏ మార్పు లేకుండా గత 25 సంవత్సరాలుగా ఇవే కష్టాలు, ఇవే కన్నీళ్ళు ఏంటి స్వామి? నా జీవితంలో మార్పు తీసుకురావా అని. అప్పుడు దేవుడు, నేను నీకు ఒక లైఫ్ ఇచ్చాను కదా! అదే లైఫ్‌లో నువ్వు బతికేస్తున్నావు. మారితే బావుండనుకుంటున్నావు గానీ, నన్ను ఎప్పుడైనా ఒక్కసారన్నా నేను ఇట్లా ఉండాలి, అది కావాలి, ఇది కావాలని చెప్పి ఎప్పుడైనా అడిగావా? అడగలేదే. నీలో నువ్వే అనుకుంటే దేవుడే మారుస్తాడు. అన్నీ దేవుడికే తెలుసు నాకేం కావాలో అంటే, ఒకసారన్నా నువ్వు అడిగితే కదా నేనిచ్చేది. నువ్వు ఎప్పుడు అడుగుతావా, ఇద్దామా అని చెప్పి నేను వెయిట్ చేస్తున్నా. నువ్వు అడగనే లేదే అన్నాడంట దేవుడు. ఒక్కోసారి మనం నోరు విప్పి అడిగితే కానీ మనకు రావాల్సినవి రావు. మొహమాట పడితేనో, ఇస్తారులే, వస్తుందిలే అని సైలెంట్‌గా ఉంటే మాత్రం అస్సలు జరగని పని. నోరు తెరిచి అడగండి. మీ అవసరాలు, మీకు కావాల్సినవి చెప్పండి. చెప్తారు కదా, నోరు తెరిచి అడిగితేనే కదా అమ్మైనా అన్నం పెడుతుంది అని.